హలో హాయ్. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా. అర్థం కాకపోతే నేను చెప్పాకైతే తిట్టుకోకూడదు. అన్ని పనులు మనం అనుకున్నట్టయితే నిజంగానే లైఫ్లో అవ్వవు. కానీ కొన్ని పనులు మాత్రం చెయ్యాలి అనుకుంటే అది ఎలా అయినా చెయ్యాలి అని అయితే నేనైతే అనుకుంటాను. ఇది కూడా అంతే. ఈ రెసిపీ చాలా కొంచెమే మైదా పిండి ఉంది. సో ఒకసారి ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ వేసి మైదా పిండి ప్లస్ గోధుమ పిండి వేసి బాదుషా చేశానండి. బట్ సరిగ్గా రాలేదు. మరి ఈరోజన్నా సరిగ్గా వస్తుందా అనేసి ట్రై చేశాను. బట్ అబ్బా నిజంగానే అప్పుడు తొందరపడ్డానో ఏమో కానీ ఇప్పుడైతే అస్సలే తొందరపడలేదు. కొంచెమే పిండి కదా, నిజంగా బాదుషాస్ మాత్రం చక్కగా వస్తున్నాయి. ఇంకా వీటి కోసం నేనైతే సిరప్ పెట్టేసుకున్నాను. ఈ సిరప్లో వేసేసుకొని చక్కగా కొంచెమే పిండి కదా, కొన్నే అయ్యాయి అనుకోండి, ఇంకో 10 అయ్యాయి. అవి కూడా ఫ్రై చేసేసాను. ఈ సిరప్ పెట్టేసేసుకున్నాను. వీటిల్లో బాదుషాని ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి మన బాదుషా మంచిగా చక్కెర పాకం పీల్చుకున్నాక ఇంకా తినేయడం, అంతే కదా. కొన్ని లైఫ్లో విషయాలు జరుగుతూ ఉంటాయి, కొన్నేమో మనం అనుకున్నట్టు అవ్వవు. ఇంకా వాటి కోసం బాధపడుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ చేయాల్సినవి చేయలేము. అలా ఈ బాదుషా కూడా అన్నట్టు ఇంకా నేనేం చేస్తాను మరి అంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తీసేసి ఆయిల్లో వేస్తాను. అంతే అనుకుంటున్నారా? లేదండో, ఈ పనిని ఇప్పటితో ఆపను. రేపటి నుంచి అంటే రేపు ఏం చేస్తానంటే ఇంకా ఎక్కువ పిండి తెచ్చేసి ఎక్కువ బాదుషాస్ చేద్దామని ఈ చిన్న ప్రయోగం అన్నట్టు చేస్తున్నాను. యాక్చువల్గా దీన్నైతే ఈ బాదుషాస్ని స్విమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. చాలా నేనైతే అసలు ఫ్లేమ్ ఎక్కువ చేయలేదు, చాలా స్విమ్లో పెట్టుకున్నాను. అలా ఫ్రై చేస్తున్నాను. అప్పుడే అది నిజంగా ఇలా బ్రేక్ అంటే పొరలు పొరలుగా వస్తూ ఉంది. బాదుషాస్కి ఉంటుంది కదా అలా. దీంట్లో మనం సిరప్లో ఇలాచీ పౌడర్, సాఫ్రాన్ వేసుకోవాలి. నా దగ్గర అయితే సాఫ్రాన్ లేదు, బట్ కొంచెమే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా నేనైతే ఈ సమ్మర్లో వేడి వేడి బాదుషాస్ చేస్తూ అలా నా టైం పాస్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ పనులు మీరు స్టార్ట్ చేశారా? ఇంకా ఏం చేస్తున్నారు నాకైతే కామెంట్ చేయండి. మీరు అంతేనా? ఏదైనా పని చేయాలనుకుంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేసేస్తారా, లేకపోతే పెండింగ్ పెడతారా? కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్, టేక్ కేర్.